ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి పాలమూరు జిల్లా ముఖ చిత్రం మారబోతోందా? త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో కొత్తగా 4 నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయా? కొత్తగా 1 లేదా పార్లమెంటు నియోజకవర్గాల ఏర్పాటు జరగబోతోందా? త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు పార్లమెంటు ఆమోదించే అవకాశాలుండడంతో పాలమూరు నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయా? ఈసారి తమ కుటుంబాల్లో మహిళలను పొలిటికల్ రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నారా? ఉమ్మడి పాలమూరు జిల్లాలో పొలిటికల్ గేమ్ ప్లాన్ మారుతుంది. 2028 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా నేతలు పావులు కదుపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 12 సీట్లలో విజయం సాధిస్తే కేవలం 2 నియోజకవర్గాలలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కానీ వచ్చే ఎన్నికల వరకు మొత్తం పొలిటికల్ సినారియో మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు పక్కాగా ఆమోదం లభిస్తుందని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఆశావాహులు ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారు. జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉంటుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు పంపించింది. దాంతో ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలవాలని కొంతమంది పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నవారు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని పలు మండలాలు ఒకే నియోజకవర్గంలో ఉంటాయో లేక ఏ నియోజకవర్గంలో చేరుతాయో అని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు మహిళా రిజర్వేషన్లు అమలు కానున్న నేపథ్యంలో తమకు అవకాశం రాకుంటే తమ కుటుంబ సభ్యులకు అవకాశం దక్కించుకునేందుకు కీలక నేతలు ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ సంఖ్య 18కి చేరుతుందని చెబుతున్నారు. ఇందులో నారాయణపేట జిల్లాలో కోస్కి లేదా మద్దూరు కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటు అవుతుందని సమాచారం. ఇక మహబూబ్ నగర్ రూరల్, అమరచింత లేదా కొత్తకోట లేదా పెబ్బేరును కొత్త నియోజకవర్గంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లా ఐజా కేంద్రంగా మరో నియోజకవర్గం ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆమనగల్ మరో నియోజకవర్గంగా మొత్తం 4 నియోజకవర్గాలు ఏర్పాటు అవుతాయని ప్రచారం సాగుతుంది. ఇక పార్లమెంటు స్థానాలు పెరిగితే ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 2 స్థానాలకు అదనంగా 1 లేదా 2 స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాలలో భారీ మార్పులు ఖాయమని తేలడంతో ఎలాగైనా పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఆశావాహులు ముమ్మరంగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా మహబూబ్ నగర్ టౌన్, రూరల్ నియోజకవర్గాలపై ఎక్కువ మంది నేతలు దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు అవకాశం ఉంటే తప్పకుండా రంగంలో ఉండాలనే ఆలోచనతో కొంతమంది నేతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా ఉన్న సురేందర్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ కార్యదర్శి మిథున్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త జీవన్ రెడ్డి ఇప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక జడ్చెల్ల, మహబూబ్ నగర్, నారాయణపేట నియోజకవర్గాలలో ఒకదాని నుంచి పోటీ చేసేందుకు జడ్చెల్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రా శేఖర్ రెడ్డి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం గద్వాల నియోజకవర్గాన్ని 2 ముక్కలు చేస్తారని టాక్ వినిపిస్తుంది. గద్వాల జిల్లాలో కీలకంగా ఉన్న ఐజా మండలంలో కొన్ని మండలాలను కలిపి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం గద్వాల ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అధికార పార్టీలో చేరిపోయారు. దాంతో కాంగ్రెస్ మహిళా నేత సరితా తిరుపతయ్య బండ్లకు మధ్య పచ్చగడ్డి వేయకున్నా బగ్గుమంటుంది. అయితే కొత్తగా ఏర్పాటయ్యే ఐజా నియోజకవర్గం జనరల్ స్థానంగా మారితే సరితా తిరుపతయ్యకు అవకాశం దక్కవచ్చని అంటున్నారు. దాంతో బండ్లకు గద్వాలనే కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం గద్వాలలో ఏదైనా తేడా జరిగితే తన కుటుంబంలోంచి మహిళా నేతను కొత్తగా ఏర్పాటయ్యే ఐజాలోనూ రంగంలోకి దింపేందుకు పావులు కలుపుతున్నారట. ఇక మిగిలిన నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో, ఏ మండలాలు ఎగిరిపోతాయోనంటూ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది.
మొత్తం మీద పాలమూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు, నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏర్పడే కొత్త నియోజకవర్గాలు మహిళా రిజర్వేషన్ల ప్రకారం రిజర్వు అయితే తమ కుటుంబ సభ్యులు పోటీలో నిలిపేందుకు ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే తమ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు అడపాదడపా తమ సతీమణులను తీసుకువెళ్తున్నారట. మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొనకపోయినా వారి కుటుంబ సభ్యులే కార్యక్రమాలకు హాజరవుతున్నారని తెలుస్తుంది. అప్పటి పరిస్థితులు ఎలా వచ్చినా వాటిని తమకు అనుకూలంగా మలుచుకునే విధంగా నాయకులు అడుగులు పడుతున్నాయి. మొత్తంగా ముందు చూపుతో అడుగులు వేస్తున్న ఆశావాహుల్లో ఎవరికి అవకాశాలు వస్తాయి, ఎవరికి రావు అన్న అంశాలు తేలడానికి చాలా సమయం ఉన్నప్పటికీ ఆశావాహులు మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ ఉన్నారు.